విశాఖ నగరంలో 480 ఎకరాల విస్తీర్ణంలో 87,520 కోట్ల రూపాయల పూర్తి ఈక్విటీతో గూగుల్ అనుబంధ సంస్థ రైడన్ గూగుల్ ఏఐ డేటా సెంటర్ని ఏర్పాటు చేయడం పట్ల కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తూ ఉంది. ఈ యొక్క సంస్థ రావడానికి కృషి చేసినటువంటి ప్రభుత్వాధినేతలని అభినందిస్తూ ఉంది. అయితే ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, ఈరోజు మనం చూస్తూ ఉన్నాం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏ విధంగా అప్పుల కుప్పగా మారిపోయిందో. గత ప్రభుత్వం చేసినటువంటి నిర్వాహకం వల్ల రాష్ట్రం దాదాపు 10 లక్షల కోట్ల అప్పుల్లో మునిగిపోయినటువంటి పరిస్థితి. అనేక సంస్థలు గతంలో ఉన్నటువంటి మనం చెప్పుకుంటా పోతే అమర్ రాజా బ్యాటరీ కానివ్వండి, కియా సంస్థ కానివ్వండి, జాకీ కానివ్వండి, అనేక పరిశ్రమలు మన రాష్ట్రాన్ని వదిలిపుట్టిపోయే పరిస్థితులు కూడా మరి గత ప్రభుత్వం ఏ విధంగా కల్పించిందో మనం చూస్తా ఉన్నాం. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, భూముల రేట్లు విపరీతంగా పెరిగిపోయేటువంటి పరిస్థితి మన ప్రక్క తెలుగు రాష్ట్రం తెలంగాణలో 1 ఎకరా 177 కోట్ల రూపాయలకి ఇటీవలనే మరి అమ్ముడుపోయినటువంటి విషయం మనం చూసాం. ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో 480 ఎకరాలు విశాఖపట్నంలో మరి ప్రభుత్వం గూగుల్ ఏఐ డేటా సెంటర్కి ఇస్తూ దాదాపు 22,000 కోట్ల రూపాయలు రాయితీలు కల్పిస్తూ, ఇట్ ఈస్ నాట్ ఏ జోక్, 22,000 కోట్లు. ప్రాజెక్ట్ కాస్టే 87 కోట్లు. దీన్ని బట్టి మనకేమర్థం అవుతుంది, దాదాపు 1/4 ప్రాజెక్ట్ కాస్ట్లో 1/4 22,000 కోట్ల రూపాయలు రాయితీలు కల్పిస్తూ ఉంది. ఎలక్ట్రిసిటీ ఇస్తూ ఉంది, వాటర్ ఇస్తూ ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తూ ఉంది. అలాగే మనం చూసినట్లయితే 480 ఎకరాల భూమిని, ఖరీదైనటువంటి భూమి, నేను చెప్పే ఉదాహరణ మీకు, తెలంగాణ 177 కోట్ల ఎకరా. ఈరోజు విశాఖపట్నం రోజు రోజుకి ఒక కాస్మోపాలిటన్ సిటీ లాగా డెవలప్ అవుతున్నటువంటి పరిస్థితి, అనేకమైనటువంటి పరిశ్రమలు వస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఒక ఆర్థిక రాజధానిగా ఈరోజు విశాఖపట్నం అభివృద్ధి చెందినటువంటి ఈ తరుణంలో అయితే ఈ యొక్క గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు చేయటం వల్ల మన రాష్ట్రానికి వనగూరే ప్రయోజనాలు ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆలోచించాల్సింది, ఈ సంస్థ ఏర్పాటు చేయటం వల్ల మనకు వచ్చేటువంటి ఆదాయ వనరులు ఏంటి, ఉద్యోగ సౌకర్యాలు ఏంటి, ఈ యొక్క గూగుల్ డేటా సెంటర్ వల్ల ఏ విధంగా మరి ఇతర అనుబంధ రంగాలు ఈ ప్రాంతానికి రాబోతా ఉన్నాయి. సాఫ్ట్వేర్ కంపెనీలు కానివ్వండి, డేటా మీద ఆధారపడి పనిచేసేటువంటి అనుబంధ సంస్థలు అనేకమైనటువంటి మనం చూస్తూ ఉన్నాం. అవి మరి ఏ ఏ రంగాలు మనకు రాబోతా ఉన్నాయి, ఒక విశ్లేషణ, ఒక ఎంఓఈలో పొందుపరుచుకోవటం, ఎంతమందికి ఉద్యోగాలు కల్పిస్తున్నాం ప్రత్యక్షంగా, ఎందుకంటే ఇది అన్ని అవసరం. ఈరోజు ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి గూగుల్ సంస్థ ఆంధ్రప్రదేశ్ రావడంలో ఒక ప్రత్యేకత ఉంది, ఎందుకంటే వాళ్ళకి అవసరం. పక్కన మన రాష్ట్రాలు చూసుకున్నట్లయితే వాళ్ళకి ఇలాంటి భౌగోళికమైనటువంటి పరిస్థితులు లేవు, అక్కడ వాటర్ రిసోర్స్ లేవు, ఎలక్ట్రిసిటీ లేదు, ఇందాక శ్రీనివాసులు గారు చెప్పినట్టుగా మానవ వనరులు కూడా లేనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఒక రాజకీయ పరంగా కూడా ఒక స్థితి పరిణతి కలిగినటువంటి ప్రభుత్వం, ఇక్కడ గొడవలు లేనటువంటి పరిస్థితుల్లో, ఎందుకంటే ఒక ఎన్డీఏ కూటమి కూడా ఇక్కడ నడుస్తూ ఉంది కాబట్టి, ఆయన ఇస్తానంటే ఈయన వద్దనటువంటి గత పరిస్థితులు లేవు కాబట్టి ఇక్కడ ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉంది, ఇక్కడ భూములు ఉన్నాయి. మరి ప్రభుత్వం కూడా మనకు సహకరిస్తున్నటువంటి ఆలోచనతోటి మరి గూగుల్ డేటా సెంటర్, ఇక్కడ అదాని కూడా దీంట్లో భాగస్వామ్యం, ఇది కూడా గుర్తించుకోవాలి. బడేభాయికి సన్నిహితుడైనటువంటి అదాని కూడా ఈ యొక్క దీంట్లో ఉన్నాడనేది వాస్తవం. మీరు అవునన్నా కాదన్నా ఇది వాస్తవం. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఎన్ని లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వగలుగుతా ఉంది, ఏమన్నా దీంట్లో ఏమన్నా. సార్ ఇప్పుడు సార్ మధ్యలో వస్తున్నాను, హైదరాబాద్కి మైక్రోసాఫ్ట్ వచ్చినప్పుడు హైదరాబాద్లో ఏమీ లేదు, అప్పటికి ఎక్కడ సాఫ్ట్వేర్ కంపెనీలు లేవు. మైక్రోసాఫ్ట్ వచ్చిన తర్వాత దిగ్గజ కంపెనీలు ఎన్నో కూడా హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టడానికి వచ్చాయి. సో అప్పుడు మైక్రోసాఫ్ట్ రావడం వల్ల ఉపయోగం ఏంది ఇక్కడికి?
సో దానివల్ల ఏమవుతుంది, దానివల్ల ఏంటి అనేది అప్పుడు ఆలోచన చేస్తే ఇప్పుడు హైదరాబాద్ ఈ విధంగా ఉండేది కాదు కదా. నేను అదే చెప్తా ఉన్నా. ఎందుకంటే మేము స్వాగతించాం ఇక్కడ మాకు, ఎందుకంటే రాజకీయంగా మాకు టీడీపీ తోటి ఎన్డీఏ కూటమి తోటి వైర్యం ఉన్నప్పటికీ కూడా రాజకీయం వేరు. రాష్ట్ర అభివృద్ధి విషయంలో మంచి చేస్తే మేము స్వాగతిస్తాం. యాజ్ ఏ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా మేము దీన్ని పూర్తిగా స్వాగతిస్తా ఉన్నాం. మా షర్మిలారెడ్డి గారు కూడా మంచి చేస్తే స్వాగతించేటువంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి. ఇందాక మీరు అన్నారు ఒకసారి ప్రియాంక ఖార్గే మనం కర్ణాటక మంత్రి, ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, ఎందుకంటే వాళ్ళు గొంతమ్మ కోరికలు కొరికితే మనం తీర్చే పరిస్థితులు లేవు. వాళ్ళకి ఎన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా మనం ఇచ్చేసి వాళ్ళు ఇచ్చేటువంటి ఉద్యోగాలకు ఆశపడటం కరెక్ట్ కాదు, మా రాష్ట్రం దీన్ని తట్టుకోలేదని చెప్పి ఆయన మాట్లాడారు. వాళ్ళ రాష్ట్రంలో ఉన్నటువంటి వాస్తవ పరిస్థితి మనం చూసాం. ఈ ప్రభుత్వం కూడా వందలాది ఎకరాలు మనం చూస్తూ ఉన్నాం ఈ పారిశ్రామికవేత్తలు దోచిపెట్టేటువంటి కార్యక్రమం. ఖరేడు భూముల విషయం మనం చూసాం. గత ప్రభుత్వంలో 8,000 ఎకరాలు, మొన్న కూడా గొడవ జరిగింది. మా యొక్క ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి కందుకూరు ప్రాంతంలో ఉన్నటువంటి ఖరేడు 8,000 ఎకరాలు ఇండోసోల్ కంపెనీకి, సాయి ఎలక్ట్రానిక్స్ సంబంధించినటువంటి ఇండోసోల్ కంపెనీకి మరి అక్కడ అప్పచెప్పినటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా మనం చూసుకుంటా ఉంటే భవిష్యత్తులో కాంక్రీట్ జంగల్గా ఆంధ్రప్రదేశ్ అవుతుంది. అంటే ఒకటి పవన్ గారు, నేను ఏం చెప్తున్నానంటే చాలా సంతోషం ఈ ప్రాజెక్ట్ రావటం. అయితే ఎన్ని ఉద్యోగాలు కల్పిస్తుంది అనేది ఇతిమిద్దంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ప్రత్యక్షంగా ఎన్ని వస్తున్నాయి, పరోక్షంగా ఎన్ని వస్తున్నాయి అనేటువంటి విషయం ఈ రాష్ట్ర ప్రజలకి ఉన్నటువంటి అనుమానాలని, అలాగే వైసీపీ వాళ్ళు చేస్తున్నటువంటి ఈ యొక్క ఫేక్ ప్రచారాలని తిప్పికొట్టే విధంగా ప్రభుత్వం చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉంది. రైట్ సార్. సాగర్ గారు నమస్కారం. దయచేసి గమనించండి. రైట్ సార్.